క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ మీరు కూడి వచ్చిన అందరికీ, వాక్యం వింటున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. క్రీస్తు సువార్త అని వాక్యం మేము చెప్తున్నాం. దేవుని మాటలు గడిచిన వారం చెప్పలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. దేవుని కృపను బట్టి ఈ వారం ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికే స్తోత్రములు. మొదటగా దేవునికి మహిమ కలిగిన గాక. మనం ఈరోజు నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే, మనం ఇచ్చిన ఈ దేహంతో మన దేవుని స్తుతింతున్నామా, మన దేహంతో మనం దేవుని అపవిత్రమైన పనులకి వాడుతున్నామా? మనకిచ్చిన ఈ శరీరంతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి, ఆయన స్తుతించాలి. ఈరోజు దాని కొరకే మనం నేర్చుకుంటున్నాం. అంటే మనం ఈ శరీరంతో మనం ఏం చేయాలి? మేలు చెయ్యాలి. మన బ్రతుకుల్లో ఉండాలంటే మేలు ఉండాలి. మన జీవితంలో మన బ్రతికి దినములు అన్నింటిలోని మనం మేలుకరంగా మన జీవితం ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలో వెళ్ళి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఇక్కడ కూడి ఉన్నారు, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ప్రభువా, నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకేవి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరం ఉందో ప్రభువా, మీరే మా బ్రతుకులకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపండి తండ్రి. ఈ మాటల్ని తండ్రి, ఇక్కడ కూడున్న వారు, ఇక్కడ ఎవరైతే వింటున్నారో వారికి కూడా ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి తండ్రి ఈ మాటలు మీరు బయలుపరచమని తండ్రి మీకు వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మేము మాట్లాడుతుండగా మంచి జ్ఞానం కలిగి మీ మాటలు వివరించడానికి వాక్శక్తితో మేము మాట్లాడే శక్తిని, జ్ఞానముని మాకు దయచేయమని మీకు స్తోత్రములు ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ తీసుకోండి. మనకిచ్చిన ఈ దేహంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనకిచ్చిన ఈ శరీరమైన దేహంతో ప్రభు నిమిత్తమే మనం ఉన్నాం. ఈ దేహం మనలో ఉన్న దేహం ఏంటి? ప్రభు నిమిత్తం. అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తమే మన ప్రాణం ఉంది. మనం మొదటగా కొరింథీ 6వ అధ్యాయం, కొరింథీ పత్రిక 1వ కొరింథీ 17వ వచనం చూద్దాం. 17 మొదటగా 17వ వచనం చూద్దాం. అట్టువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చాలు. అంటే మనం ప్రభువుని ఎప్పుడు కలుస్తాం? ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేస్తామంటే, మనం చేసిన అపరాధములు, మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకుండి మనం ఏం చేస్తాం? ప్రభు మనలో చేయి పెడతాం. అంటే ప్రభు మనలోకి వస్తున్నాడు. ఎప్పుడు? ఏకాత్మే ఉంటున్నాడు, మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన మనలో వస్తున్నాడు. ప్రభుతో మనం కలిసి ఉంటాం. నీతో ఆయనతో నువ్వు నివాసం చేస్తావు అంటున్నాడు దేవుడు. ఏకాత్మే ఉంటాడు మనలో ప్రభు యేసుక్రీస్తు వారు. ఇది మొదటి మాటగా మనం చూసుకున్నాం. 18వ వచనం చదువుదాం బైబిల్లో. మనం జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. చాలు. అంటే ఈ శరీరం దేవుడిచ్చాడు. దేవుడి నిమిత్తం ఈ శరీరం ఉంది. మనకున్న ఈ దేహంతో జారస్తాం. అవి బయటే కనబడతాయి. మనం చేసిన పాపములన్నీ కూడా అనేక మంది, మనం కాదు అనేక మంది ఈ లోకంలోని ఈ దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరచుకుంటున్నారు. అనేకమైన అలవాట్లకి, మద్యానికి, అనేకమైన ఎన్నో అలవాట్లకి యవనస్తులైన బిడ్డలు కానీ, అనేక మధ్య వయసులు కానీ అనేక మంది ఏమైపోతున్నారు? జారస్తం అంటే అపవిత్రతకి ఈ శరీరం అంతా కూడా పాడు చేసుకుంటున్నారు. కానీ ఈ శరీరం అన్నది ఏంటంటే, మనలో పరిశుద్ధాత్ముడు దేవుడు నివాసం చేస్తాడంట. దానికి ఆలయం పెట్టాడు దేవుడు. ఈ ఆలయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. మనం 19వ వచనం చూద్దాం. ఈ దేహము దేవుని వలన
మీకు అనుగ్రహింపబడి మనకు మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. చాలు. నిజం. మనలో ఉన్న ఈ దేహం అంట పరిశుద్ధాత్మక ఆలయమే ఉంటుందంట. ఆలయం. ఈ ఆలయాన్ని మనం ఏం చేసుకుంటామంటే ఈ దేవాలయం ఈ శరీరం దేవుడు ఏంటి మనకి ఆలయంగా అమర్చాడు. పరిశుద్ధాత్మను మనలో నివాసం చేస్తాడు. నువ్వు చేసే అపవిత్రలన్నింటినీ కూడా ఆయన ఏం చెప్తాడంటే నువ్వు పాపం చేయకు, నువ్వు తప్పు చేయకు అని పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తాడు, ప్రతి నిమిషం నిన్ను మెలుగు చేస్తూ ఉంటాడు. ఈ ఆలయాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. అపవిత్రమైన అలవాట్లు బానిస అయిపోతాం. అపవిత్రమైన పనుల్లో పడిపోయి ఈ ఆలయాన్ని అపవిత్రపరుచుకుంటాం. ఈ శరీరమైన దేవాలయాన్ని మనం అపవిత్రపరుచుకుంటున్నామని దేవుడు స్పష్టంగా మీకు తెలియదా అని అడుగుతున్నాడు. మీరు ఎరగరా. మీరు ఇంకా కిందకి చదువుదాం. మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికే మహిమ కలిగిన గాక. ఆమేన్. సార్ దేవుడు మనకి ఇచ్చిన శరీరంతో మనం ఏం చేయాలి, దేవుని మహిమపరచాలి. అందుకే మనం మొదటగా మనం ఏం నేర్చుకున్నాం, దేవుడి నిమిత్తం మన దేహం ఉంది. ఈ దేహంతో మనం ఏం చేయాలి, ప్రభువుని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనకి మహిమ కలిగిన గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారికి ఏం కలగాలి, మహిమ కలగాలి. మనం చెప్పే మాటల్లో, మనం చేసే ప్రార్థనలో, మనం చెప్పే వాక్యములో ఆయనకి మహిమ కలగాలి. మహిమ కలిగిన మాటలు మనలో రావాలి. మనం చేసే ప్రతి ప్రార్థన విషయంలో దేవుడికి మహిమ కలిగేలా మనం చెయ్యాలి. కొరింథీ పత్రిక 15:52 చదువుదాం. అంటే మన జీవితంలో ఏముండాలి తెలుసా, మేలేని సంగతులు మన బ్రతుకులో ఉండాలి. ఈ దేహంతో నువ్వేం చేయాలి, మేలు చెయ్యాలి. కేడి చేసినా మేలు చేసినా ఒక దినం ఉంది. ఆ దినం ఏంటంటే మనం కనురెప్పపాట్లు ఇంకా ఇలా కళ్ళు మూసి తెరిచి లోపల దేవుడి దగ్గరికి మనం అప్పటికి వెంటనే వెళ్ళిపోతాం. అప్పుడు తెలుస్తుంది మనకు కష్టం ఏంటో, బాధ ఏంటని. ఈ దేహంతో అనేక పాపములు చేస్తూ ఉంటారు, అనేకమైన అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ మనిషి అనుకుంటున్నాడు భూమి మీద ఉంటే ఈ శరీరంతో మేము ఏది చేసినా చెల్లిపోద్దని. కానీ శరీరం అయిపోయిన తర్వాత మరణం అన్నది ఉంది. ఆ మరణానికి నీ శరీరానికి ఉంటుంది, మళ్ళీ ఆత్మకో మరణం ఉంది. 52 చదువుదాం. 15వ అధ్యాయం కొరింథీ పత్రిక. ఇదిగో మీకు ఒక మరణం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించాము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుదము. చాలు. అంటే మనం అందరం ఎప్పుడు మరణిస్తాం, మనం భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహంతో ఏం చేస్తున్నాం అంటే అపవిత్రమైన పనులు చేస్తున్నారు, అపవిత్రమైన అలవాట్లు పడిపోతున్నారు, అనేకమైన మాటల్లో, అనేకమైన అపవిత్ర పనుల్లో మనుషులు పాపానికి దిగజారిపోతున్నారు అంటున్నాడు దేవుడు. కనురెప్ప పాటనంట. అంటే మనం మరణించగానే ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే కనురెప్ప పాటని, కన్ను మూయగానే వెళ్ళిపోతాం. ఒక్క నిమిషంలో మళ్ళీ చూడు, మరణించగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. అలాగే కూడా మన బ్రతుకున్నంతకాలం మనం ఏం చేస్తాం, మనం జీవిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు మన బ్రతుకులే ఉండాలి, మేలు ఉండాలి. మేలేనిది మనలో ఉంటే మన కనురెప్ప పాటని ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుడు ఉండే లోకానికి వెళ్తాం. అప్పుడు మనం ఏం చేసినట్టు మనం మేలు చేసిన వారు జీవంలో ప్రవేశిస్తాడు, కీడు చేసిన వాడు తీర్పులో ప్రవేశిస్తారు. తీర్పు అంటే మనం చేసిన ప్రతి పాపములకి దేవుడు శిక్ష విధించేదే నరకము. ఆ అగ్నిగుండంలో మనం పడేస్తాడు. అప్పుడు మనం ఎవరితో చెప్పుకున్నా మనం ఏమి చేయలేం. మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుడి మనం సరి చేసుకోమంటున్నాడు దేవుడు. మనకిచ్చిన ఈ దేహంతో మనం ఏం చేయాలి, దేవుడిని మహిమపరచాలి. దేవునికే మహిమ కలిగిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే మనకి ఇచ్చిన ఈ దేహంతో ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి, మేలైన కార్యములు చేయాలి. కీడు చేసే పనులు మనం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడు చేసిన వారు తీర్పులోకి వెళ్తారు, మేలు చేసిన వారు జీవంలో ప్రవేశిస్తారు. జీవం అంటే దేవుడు ఉండే మహాపరలోకమైన లోకానికి వెళ్ళాలంటే మనం జారస్థానికి దిగిపోకూడదు, మన శరీరం అంతా అపవిత్రపరచుకోకూడదు. మనం దేవుడిని కలిగి బ్రతకాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు పౌలు గారు అంటారు, నన్ను పోలి మీరు నడువుడి, నేను క్రీస్తు పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడువుడు. అంటే
అలా మనం నడుచుకోవాలంటున్నాడు దేవుడు. మన క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. పౌలు గారు ఎలా నడిచారంటే క్రీస్తుని పోలే నడిచాడు. మనము కూడా క్రీస్తు వలె మనం నడుచుకోవాలని ఈ వాక్యం సెలవిస్తూ ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఒక్క వచనం చదువుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి. బోర మోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడుదు మనము మార్పు పొందుదు. అక్షయగా అంటే ఎప్పుడు? మరణించిన వాళ్ళందరూ కూడా చాలా మంది అంటారు చనిపోయారు లేరంటారు. కానీ క్రైస్తవులు ఏమంటున్నారంటే నిద్రించడం అంటే మరణించామని అనుకుంటారు అందరూ. ప్రభువులో నిద్రించారంటే అంటారు. కానీ అక్షయంగా నీ శరీరం లేపబడుతుంది ఒకనొక దినం. కనురెప్ప పాటున బోర వదగానే ఏమవుతుందంటే అక్కడ అక్షయంగా నీ శరీరం లేపబడుతుంది. నిన్ను మట్టిలో పెట్టేశారు, బాక్సులో పెట్టేశారు అంటారు. కానీ ఒకనొక దినం యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా లేపుతాడు. ఆయన ఆకాశం నుంచి మహాదూతలతో వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తారని వాక్యంలో ఉంది. అప్పుడు అనేక మంది సమాధి పడ్డవారు అందరూ కూడా అక్షయంగా లెక్కుతారు. శరీరాలు ధరించుకుని అందరూ కూడా మేలు చేసిన వారు జీవంలో ప్రవేశిస్తారు, కీడు చేసిన వారు తీర్పులోకి వస్తారు. అప్పుడు లెక్క అడుగుతాడు యేసుప్రభు వారు. అలాంటి స్థితిలో మనం ఉండకన్నా మన దేహంతో దేవుని మహిమపరచాలి. మనకిచ్చిన దేహంతో మేలైన కార్యములు మనం చెయ్యాలి. అలాంటి కార్యాలు చెయ్యాలని దేవుడు మనల్ని ఇప్పుడు వరకు మనం బ్రతికిస్తున్నాడు. అనేక సంవత్సరములు మనం చూడగలుగుతున్నామంటే దేవుని కృప. దేవుడికే మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ప్రభు నిమిత్తం మా దేహం అయి ఉంది ప్రభువా తండ్రి. ఈ దేహంతో మేము ప్రభువా అపవిత్రమైన పనులు మేము బందీగా ఉండకన్నా తండ్రి మేలైన కార్యం ఏదో మేము చేయటానికి ప్రభు అనేక మందికి మేము మాటలు చెప్పడానికి మీ సువార్త పనుల్లో మేము ముందుకు సాగటానికి ప్రభు అట్టి భాగ్యాన్ని మా జీవితానికి ఇవ్వండి. ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది ప్రభు మా శరీరము. ఈ ఆలయాన్ని అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా ఉండటానికి మా బ్రతుకులకి దయచేయండి దేవా. కనురెప్ప పాటిన మా బోర వదగానే ప్రభు అక్షయంగా శరీరాలన్నీ కూడా లేపబడతాయని ప్రభు మీ వాక్యం చెలవెత్తుంది దేవా. మీ అందరం కూడా లేపబడతాం ఒకనొక దినం తండ్రి. మేము ఈ లోక శరీరం ఈ లోకం నుండి మరణిస్తుంది, కానీ ఆత్మకు సావు లేదు. అక్కడ ఉన్న లోకానికి వెళ్ళాలంటే మేము భూమి మీద మంచి కార్యములు చేయవారిలా ఉండటానికి అట్టి కృప మా అందరికీ దయచేయమని మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక వారం మనందరం కూడా ఈ క్రీస్తు సువార్త వాక్యాన్ని మనందరం నేర్చుకోవడానికి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు ఈ మాటలు ముగిస్తూ మరొక వారం మళ్ళీ మనందరం ఏకంగా కూడుకుని దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. అందరికీ వందనాలు.